ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి పూజింపదగిన శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ఐ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2025. గతించిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి ఈరోజు మరొక నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని నడిపించారు. అందుకు సమస్త ఘనత, మహిమ, స్తోత్రము, ప్రభావము యేసుక్రీస్తు ప్రభు వారికి చెల్లును గాక. ఎంతోమంది ఈ సమయాన్ని చూడాలని ఆశించారు, కానీ వారు చూడలేకపోయారు. మన వారికంటే ఏదో గొప్పవారమనో లేదా శ్రేష్టమైన వారమనో కాదు, కానీ దేవుని మహాకృపను బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి మరొక నూతన సంవత్సరాన్ని చూసే భాగ్యమును, కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దని భక్తుడు కీర్తించినట్లుగా మనందరం ప్రభువును స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆయన చేసిన గొప్ప కార్యాన్ని కీర్తిస్తూ ఈ సంవత్సరం అంతా ఆయన నామ మహిమార్థమై మనం బ్రతకగలిగితే అంతకన్నా సంతోషం మరొకట్లేదు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, 2025 సంవత్సరం మీ అందరి జీవితాల్లో బహుగా ఫలించు సంవత్సరముగా ఉండును గాక. మనందరం మారు మనసు తగిన ఫలములు ఫలిస్తూ, ఆత్మఫలాన్ని ఫలిస్తూ, వెలుగు ఫలాన్ని ఫలిస్తూ, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మహిమపరచినట్లుగా దేవుడు తన కృపను విస్తరింపచేస్తున్నారు. మనం కూడా నూతన తీర్మానాలతో నూతన సంవత్సరంలోకి వచ్చేసాం. తీర్మానాలు కట్టుబడి దేవుని కృపలో వర్ధిల్లడానికి ఇష్టపడదాం. ఏవైతే తీర్మానాలు మీరు దేవుని సన్నిధిలో తీసుకున్నారో ఈ సంవత్సరంలో వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ప్రాముఖ్యంగా కృతజ్ఞత కలిగి నూతన సమర్పణతో, నూతన తీర్మానాలతో మనం నూతన సంవత్సరంలోకి వచ్చాం. ఈ సంవత్సరం అంతా కూడా ప్రయోజనకరంగా ఉండునట్లుగా, దేవుని యొక్క రాజ్య విస్తరణలో మనందరం వాడబడినట్లుగా మనం సంపూర్ణంగా సమర్పించుకుని దేవుని కృపలో వర్ధిల్లుదాం. నేను కూడా మనస్ఫూర్తిగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా, జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు చేస్తున్న ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, మా మట్టుకు మేము సంపూర్ణంగా మరొకసారి దేవుని చేతులకు సమర్పించబడి మిమ్మల్ని దేవుని వాక్యంలో పోషించాలని, వాక్య సంబంధం ఉద్యోగంలో మిమ్మల్ని అందరినీ కొనసాగింపు చేయాలని మేము కూడా ఎదురు చూస్తున్నాము. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న వాగ్దాన సందేశాన్ని జాగ్రత్తగా విందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని ఈరోజు నూతన సంవత్సర వాగ్దాన సందేశంగా గమనిద్దాం. Deuteronomy chapter 11 and verse 12. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉంటాయి. కనాను దేశాన్ని గురించి దైవజనుడైన మోషే మాట్లాడుతూ ఆ దేశం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. అది దేవుని చేత వాగ్దానం చేయబడిన దేశం కనుక దేవుని కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉంటాయి. దేవుని కన్నులు ఆ దేశం మీద ఎందుకున్నాయి, లేదా దేవుని కన్నులు మన మీద ఉంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటి? దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, 2025 సంవత్సరంలో ఈరోజు మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుని కనుదృష్టి మీ మీద నిలుచునుగాక. దేవుని కనుదృష్టి ద్వారా, ఆయన యొక్క ప్రేమాతిశయము ద్వారా, ఆయన కృపా సమృద్ధి ద్వారా మీరందరూ ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు వారు మమ్మల్ని చూస్తే బాగుండు, వారి దృష్టిలో మేము పడితే బాగుంటుంది అని చాలామంది ఆశిస్తూ ఉంటారు. రాజకీయవేత్తలు కావచ్చు, లేదా వైద్యులు కావచ్చు, గొప్పవారు ఎవరైనా కావచ్చు, వారి కనుదృష్టి మా మీద పడితే బాగుంటుంది, మా స్థితిగతులు మారతాయని చాలామంది కనిపెడుతుంటారు. ఇప్పటి వరకు ఎవరో దృష్టి నీ మీద పడాలని ప్రాకులాడేవేమో, ఎవరో దృష్టిలో పడాలని చాలా ప్రయత్నాలు చేసేవేమో, కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సర్వశక్తుడు, సర్వోన్నతుడు, మహిమోన్నతుడు, మహాగుణుడైన ప్రభు దృష్టి నీ మీద నిలుస్తుంది. నీవు ఆయన కనుదృష్టిలో ఉన్నావు. అలా ఉండడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో లేఖనాల నుంచి 3 విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా, దేవుని కనుదృష్టి మన మీద ఉండడం ద్వారా ఆయన ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. కీర్తన గ్రంథము 139వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. Psalm 139 and verse 16. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయును. ఈ మాటలు జాగ్రత్త మనం గమనిస్తే, నేను తల్లి గర్భంలో పిండమునై ఉండక మునుపే నీ కన్నులు నన్ను చూచాయి. దేవుని కనుదృష్టి మన మీద ఉంది తల్లి గర్భంలో పిండముగా ఉండక మునుపే. అంటే
ఆయనకు మన గురించి తెలుసు. మన పట్ల ఉన్నతమైన ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నారు. నియమింపడం దినంలో ఒకటి కాకమునిపే నీ గ్రంథంలో నా దినములు రాయబడ్డాయి. దీన్ని కొంతమంది రకరకాలుగా అభివర్ణించారు, రకరకాల వ్యాఖ్యానాలు ఇచ్చారు. కానీ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను కలుగజేశాడు గనుక, ఆయన నిన్ను సృష్టించారు గనుక, ఆయన కనుదృష్టి నీ మీద ఉంది గనుక నీ పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఈ సంవత్సరం కూడా దేవుడు నీ పట్ల తన ఉద్దేశాలు నెరవేర్చాలని, తన ప్రణాళికలు నెరవేర్చాలని ఆయన ఆశిస్తున్నారు. నేను యోచించినది స్థిరపరచబడును అని బైబిల్లో రాయబడిన రీతిగా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న సంకల్పములు, మంచి మంచి ఉద్దేశాలు, సమాధానకరములైన ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడాలని దేవుని సేవకునిగా నేను కూడా ఆశిస్తున్నాను. అయితే దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మన యొక్క సహకారం, మన యొక్క సమర్పణ, మన యొక్క సంసిద్ధత, మన యొక్క విధేయత కూడా చాలా అవసరమే. దేవుడు ఎప్పుడు తన ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను సృష్టించడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. తల్లి గర్భంలో పిండముగా ఉండక మునిపే నిన్ను చూసిన దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే సంపూర్ణంగా నిన్ను దేవుని సమర్పించుకోవాలి. పౌలు భక్తుడు చెప్పినట్టుగా సజీవ యాగంగా మన శరీరమును దేవుని సమర్పించుకున్నప్పుడు మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం, చిత్తము మనకు బయలుపరచబడుతుంది. ఆ చిత్తం ఎలాంటిది అంటే ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తం మనకు బయలుపరచబడుతుంది. చాలామంది అడుగుతుంటారు 2025లో నా పట్ల దేవుని చిత్తం ఏమై ఉంది అని. దేవుని చిత్తం నువ్వు తెలుసుకోవాలంటే ముందు సంపూర్ణంగా నేను దేవుని సమర్పించుకోవాలి. ప్రభువా, ఒకళ్ళెంతవరకు నా జీవితం ఎవరెవరికో సమర్పించుకున్నానో, ఎవరెవరి చేతుల్లోనూ పెట్టి నష్టపోయానో, ఎవరి దృష్టిలో పడాలని రకరకాల ప్రయత్నాలు చేశాను. కానీ ఈరోజు నన్ను నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు ఆఫర్ మై సెల్ఫ్ టు యూ లార్డ్ కంప్లీట్లీ. సమస్తము నీ చేతుల్లో పెడుతున్నాను. తద్వారా నీ చిత్తము నా జీవితంలో జరిగించండి ప్రార్థనాపూర్వకంగా నువ్వు కనిపెట్టగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. గాడ్ హ్యాస్ ఎ బిగ్ ప్లాన్ ఫర్ యూ మై ఫ్రెండ్. మనుష్యుల ఉద్దేశాల కన్నా, నీ బంధువుల ఉద్దేశాల కన్నా, నీ స్నేహితుల ఉద్దేశాల కన్నా, కొన్ని సందర్భాల్లో నీ తల్లిదండ్రులు నీ పట్ల కలిగిన ఉద్దేశాల కన్నా పరమ తండ్రి అయిన దేవుడు, నీతి స్వరూపుడైన దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాలు చాలా గొప్పవి. నువ్వు దేనికి కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనుషులు ఏదో అంటున్నారని నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది, నీ బ్రతుకలా అయిపోద్ది, ఇంక నువ్వు లేవలేవు, నువ్వు స్వస్థపరచబడలేవు, నీవు ఉన్నతమైన స్థితికి రాలేవు, జీవితం అంతా ఇలాంటి పరిస్థితులను ఉండాలని ఎవరో ఏదో అన్నారని నీ జీవితాన్ని సవాలు చేస్తున్నారని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పట్ల కలిగిన సంకల్పం, ఆయన నీ పట్ల కలిగిన ఉద్దేశం నెరవేర్చబడుతుంది. నీవు సంసిద్ధత కలిగి ఉంటే, ఆయన చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే నీ అభివృద్ధిని, నీ ఉన్నతమైన లక్ష్యాలను ఏ ఒక్కరు కూడా నిలుపు చేయలేరు, ఏ ఒక్కరు ఆఫ్ చేయలేరు. ఈ సందేశాన్ని గుర్తించి ప్రభువులో ఆనందించు, సంతోషించు. లార్డ్, ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్ అండ్ యువర్ పర్పసెస్ ఇన్ మై లైఫ్ అని నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని చేతికి నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన కన్నులు నీవు పిండముగా ఉండక మునిపే నిన్ను చూసిన కన్నులు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి ఆ దేశం మీద ఉంటుందని మోషే చెప్పినట్లుగా నీ జీవితంలో దేవుని కనుదృష్టి నీ పట్ల కలిగిన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇష్టపడుతుంది. రెండో ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి వస్తాను. దేవుని కన్నులు మన మీద ఉండడం ద్వారా మనకు కలిగే రెండో ప్రయోజనం ఏంటంటే ఆయన మనలను బలపరిచే దేవుడు అని బైబిల్ సెలవిస్తుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. 2 Chronicles chapter 16 and verse 9. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. హనాని అనే దైవజనుడు ఆశతో మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఎందుకంటే తన యందు యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి. 2025 సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఎందుకోసం తెలుసా? మీరు యథార్థమైన మనసుతో దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, యథార్థంగా దేవుని సన్నిధిలో మీ హృదయాలు కృమ్మరించడానికి మీరు నిర్ణయించుకున్నారు కనుక యథార్థత దేవుడు కోరుతున్నాడు. మనలోంచి ఆయన ఆశిస్తుంది అదే. నీవు దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు దానిలో యథార్థత ఉండాలి. ఆయన పరిచర్య చేస్తున్నావా? యథార్థంగా సేవ చేయి. ఆయన కొరకు వాడబలను ఆశపడుతున్నావా? యథార్థత కలిగి ఉండి, ప్రభువా నీవు నన్ను చూస్తున్నావు, మనుషులు నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, వారు నన్ను బలపరిచినా బలపరచకపోయినా, నీవు నన్ను బలపరిచే దేవుడు అని దేవుని వైపు ఎవరైతే చూస్తున్నారో, ప్రేమ గల దేవుని వైపు ఎవరైతే చూస్తున్నారో, దేవుడు వారందరినీ కూడా బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను ఎందుకు చూస్తున్నాడో తెలుసా? ఆయన కన్నులు నీ మీద ఎందుకున్నాయో తెలుసా?
నిన్ను బలపరచడానికే. చాలామంది ఈ రోజుల్లో బాధపడుతున్నారు, నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరండి వెస్లీ గారు, నన్ను బలపరిచేవారు ఎవరు లేరండి, నా భుజం తట్టి నా వెన్ను తట్టి ముందుకు నడిపించేవారు ఎవరు లేరండి అని బాధపడుతున్నావా? 2025 సంవత్సరంలో దేవుడు ఆ బాధ్యతను తీసుకుంటున్నాడు. నిన్ను బలపరచడానికి దేవుడు ఉన్నాడు. నన్ను బలపరచువనేందు నేను సమస్తము చేయగలనని పౌలు భక్తుడు చెప్పినట్టుగా, యూ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ గాడ్ బికాస్ హీఈస్ గోనా స్ట్రెంథెన్ యూ. ఆయన నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎంతోమందిని బలపరిచాడు. పౌలు భక్తుడు అన్నాడు, దేవుడు నన్ను బలపరిచాడు కాబట్టే నేను సింహము నోటి నుండి తప్పించబడ్డానన్నాడు. దానియేలును దేవుడు బలపరిచాడు. యోసేపును దేవుడు బలపరిచాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దావీదు భక్తుడు తన కీర్తనలో రాశాడు. ఎందరినో బలపరిచిన దేవుడు నిన్నెందుకు వదిలిపెట్టేస్తాడు? నిన్నెందుకు విడిచిపెడతాడు? ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తున్న రీతిగా నిన్ను బలపరిచే బాధ్యత ఆయనది. నువ్వు చేయాల్సిన పన్నెండు తెలుసా? ఆయన మీద ఆనుకోగలిగితే, సమస్తము ఆయన చేతిలో పెట్టగలిగితే ఆయనను బలపరుస్తాడు. గమనించు, కొన్నిసార్లు బలహీనతల గుండా వెళ్తూ నేను ఇది చేయలేను అది చేయలేనని బాధపడుతూ, నీ దర్శనం చాలా గొప్పదే, నీ గమ్యం చాలా గొప్పదే, నీ గురి చాలా గొప్పదే, కానీ ఏదో రకమైన డిస్ట్రాక్షన్, డైవర్షన్ ద్వారా దేవునికి దూరం అయిపోయి బలహీనతలో ఉంటే ఈరోజే లే. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను తన మహిమార్థమై నిలబడడానికి ఇష్టపడుతున్నాడు. మనుషులందరూ నిన్ను చూసి బలహీనుడు బలహీనుడు లేదా బలహీనురాలు అని కొట్టిపరేస్తున్న ఆ సమయంలోనే తన శక్తితో, తన బలంతో, తన ఐశ్వర్యంతో దేవుడిని నింపి, మంటి ఘటముల్లో తన మహిమను నింపిన దేవుడు నిన్ను కూడా తన మహిమ కొరకు వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని బలంతో నీవు ముందుకు సాగిపోగలిగితే ఈ సంవత్సరం గొప్ప కార్యాలు జరిగిస్తావు. దానియేలు గ్రంథంలో మాట ఉంటుంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారనే మాట దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. బలహీనతల సమయం ముగిసింది. నువ్వు దేవుని కొరకు ధైర్యం తెచ్చుకుని నడుంగొట్టుకుని ముందుకు రా. 2024 సంవత్సరంలో ఏదైతే చేయలేక చతికిలబడ్డావో, చేయాలని ఆశ అయితే ఉంది, దేవుని చేతిలో వాడబడాలని కోరిక అయితే ఉంది, ఆయన సన్నిధిలో ప్రభావవంతంగా ముందు కొనసాగాలనే తృష్ణ అయితే నీకుంది, కానీ ఏదో రకమైన బలహీనత నిన్ను అడ్డుకుంటే ఈరోజు దేవునికి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించి, ప్రభువా నన్ను చూచుచున్న దేవుడు నీవు, నీ కనుదృష్టి నా మీద ఉంచి నన్ను బలపరచుండని నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు తన బలీయమైన శక్తితో నిన్ను సంధించి తన పరిశుద్ధాత్మతో నింపి తన మహిమ కొరకు నేను వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారు. క్రీస్తును కలిగి ఉన్న నీవు ఎప్పటికీ బలవంతుడివే. అందును బట్టే పౌలు అంటాడు, క్రీస్తు యేసునందున కృప ద్వారా నువ్వు బలవంతుడు కమ్మని. వీ కెన్ డ్రా స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద లార్డ్ బికాస్ అవర్ గాడ్ ఈస్ గ్రేషియస్. ఆయన కృపగలవాడు గనుక ఆయన నీకు బలాన్ని ఇస్తారు. మూడవ ప్రాముఖ్యమైన అంశాన్ని మీ దగ్గరికి తీసుకొస్తాను. దేవుని కన్నులు మన మీద ఉండడం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి అంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుదాం. 2 Chronicles chapter 6 and verse 40. నా దేవ, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. సొలొమోను మహారాజు దేవుని ఆలయాన్ని కట్టిన తర్వాత తను సమర్పించుకుంటూ ప్రజలందరినీ ఉద్దేశించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఒక ఇత్తడి చప్పరాన్ని చేసుకుని దాని మీద మోకాళ్ళుని తన చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ప్రార్థించాడు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్రేయర్స్ ఇన్ ద బైబుల్. ఈ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో సొలొమోను చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. ఆ ప్రార్థన చివరిలో అంటున్నాడు, అయ్యా, ఈ స్థలముందు నీ కనుదృష్టి ఉంది కనుక నా విన్నపము నీవు ఆలకించుదువుగాక, నా ప్రార్థనలు వింటావుగాక. నిజమే, దేవుని కన్నులు నీ మీద ఉన్నాయి కనుక, ఆయన కనుదృష్టి నీ మీద ఉంది కాబట్టి దేవుడు నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. ఆమేన్. కీప్ ప్రేయింగ్ మై ఫ్రెండ్, కీప్ ప్రేయింగ్ మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్. అలసిపోవద్దు, విసుగొద్దు. ప్రార్థన చేయడంలో ఎప్పుడూ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఆలస్యం అవుతుంది కదా అని అధైర్యపడద్దు. దేవుడు మర్చిపోయాడేమోనని వేరే విధంగా ఆలోచన చేయొద్దు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు అంతే. ప్రార్థన ఆలకించువాడని దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. నువ్వు ఎవరి సన్నిధిలో అయితే ఉన్నావో, ఎవరి దగ్గరైతే నీ ప్రార్థన చేస్తున్నావో, తల ఉంచి కళ్ళు మూసుకుని నీ చేతులు ఆకాశం వైపు చాపి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఆ దేవుడు సామాన్యుడు కాదు. ఆయన పట్టించుకోకుండా వదిలేసేవాడు కాదు. ఆయన నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. ఇదే విశ్వాసం, ఇదే నమ్మకంతో 2025 సంవత్సరాల ముందు కొనసాగు. దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతూ ఉన్నాయి. తగిన సమయంలో దేవుడు నీకు జవాబును ఇవ్వడానికి సామర్థ్యం కలిగినవాడు. ఎంతోమంది ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు.
జార్జ్ ముల్లర్ అనే దేవుని సేవకుడు తన జీవిత కాలంలో అతడు చేసిన ప్రార్థనలు ఒకవైపు, అతడు పొందుకున్న జవాబులు మరొక వైపు రాయడం ప్రారంభించాడు. తన జీవితం ముగింపుకు వచ్చేసరికి అతడు దేవుని సన్నిధిలో యేసు నామం పేరట చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకున్నట్టుగా అతని డైరీ ఒక చక్కని సాక్ష్యం ఇస్తూ ఉంది. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని లేఖనాలు సెలవిస్తున్నాయి. కష్టంలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఓటమిలో ఉన్నావా, నిందల్లో ఉన్నావా, అవమానకరంగా పరిస్థితులు ఉన్నాయా? నీ జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ మోకాళ్ళని ప్రభువుకు అప్పగించు. నువ్వు మనుష్యుల ముందు నిలబడలేనప్పుడు దేవుని మోకాళ్ళై దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడు, బలపరిచే దేవుడు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు ముద్ర వేస్తున్నాడు. తగిన సమయంలో దేవుడు జవాబునిస్తాడు. గమనించండి, నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు ఎస్ అన్నారు అంటే నీ ప్రార్థన అంగీకరించబడినట్టే. ఒకవేళ నో అని దేవుడు చెప్పాడంటే అది నీకు శ్రేష్టమైంది, శ్రేయస్కరమైంది కాదు అని అర్థం. కొన్నిసార్లు దేవుడు వెయిట్ అనే మాట ఆయన ఉపయోగిస్తారు. వేచి ఉండంటే దట్స్ నాట్ ద రైట్ టైం, అది సరైన సమయం కాదు. దేవుడు తగిన సమయంలో నీకు ఆ జవాబునిచ్చి నిన్ను సంతృప్తి పరుస్తాడు. ప్రార్థన చేద్దాం. దేశం కోసం ప్రార్థన చేద్దాం. మన రాష్ట్రం కోసం ప్రార్థన చేద్దాం. మన జిల్లాల కోసం, పట్టణాల కోసం ప్రార్థన చేద్దాం. సంఘాల కోసం, సంఘ నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. దారి తప్పిపోతున్న యువత కోసం ప్రార్థన చేద్దాం. విజ్ఞాపన ఆత్మను కలిగి ఉండి ఈ సంవత్సర కాలంలో మరింతగా ప్రార్థనాత్మతో, విజ్ఞాపన ఆత్మతో మనందరూ నింపబడాలనే పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు. నేను కూడా దేవుని సేవకునిగా కోరుతున్నాను, నీ ప్రార్థన జీవితంలో నువ్వు మెరుగు పెట్టబడగలిగితే, విజ్ఞాపన ఆత్మ ద్వారా నువ్వు నింపబడగలిగితే ఈ సంవత్సరంలో ఆధ్యాత్మిక జీవితంలో మరొక మెట్టులోనికి దేవుడిని నడిపించబోతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు సీ గాడ్స్ అమేజింగ్ మూవ్ ఇన్ యువర్ లైఫ్ వైల్ యు ఆర్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని కదలిక, ఆయన అభిషేకం, ఆయన శక్తి, ఆయన ప్రభావము నీ జీవితంలో బలంగా నువ్వు చూడబోతున్నావు. కీప్ ప్రేయింగ్ అండ్ కీప్ ట్రస్టింగ్ జీసస్. దేవుని కన్నులు మన మీద ఉండడం ద్వారా దేవుడు తన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరుస్తున్నాడు. ఆయన కన్నులు మన మీద ఉండడం ద్వారా ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. మూడవది, ఆయన కనుదృష్టి మన మీద ఉండడం ద్వారా మన ప్రార్థనలకు జవాబు ఉంది. ఈ మూడు ప్రాముఖ్యమైన అంశాలను గుర్తుపెట్టుకుని 2025 సంవత్సరాన్ని ఒక ఫలవంతమైన సంవత్సరంగా, ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, అభిషేక సంవత్సరంగా మనం మార్చుకుందాం. దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగిద్దాం. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు మన ఆత్మీయ తల్లిదండ్రులు అపోస్టిల్ జోసెఫ్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి సత్య విజయ్ కుమార్ గారి నుండి, నా కుటుంబం ప్రాముఖ్యంగా బ్లెస్సీ వెస్లీ గారు, దేవుడు మాకు ఇచ్చిన 3 కుమార్తెలు ధన్య, నిత్య, ప్రశస్తల నుండి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో ప్రభువు మిమ్మల్ని అన్ని విషయాల్లో బలపరిచి, ధైర్యపరిచి, నూతనపరిచి తన మహిమ కొరకు మిమ్మల్ని చాలా చాలా బలంగా వినియోగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన నూతన సంవత్సర వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు దాని మీద ఉండును అని ప్రభువా నీ లేఖలను రాయబడిన రీతిగా నీ కను దృష్టి మాకు ధైర్యాన్ని, బలాన్ని, ప్రభువా నీ ప్రణాళికలు మా జీవితంలో నెరవేర్చబడే పరిస్థితులను, అంతమాత్రమే కాదు మా ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తామని మేము విన్నాం. ఈ వాగ్దాన సందేశాన్ని ఎంతమంది అయితే మా ప్రియులు విన్నారో వారందరినీ బలపరచండి. 2025 సంవత్సరం వారందరి జీవితాల్లో ఆశీర్వాద సంవత్సరంగా ప్రభువా వారిని సేవలో వినియోగించబడినట్లుగా, అభిషేక సంవత్సరంగా ఉండినట్లుగా మీరు సహాయం చేయండి. వారి ప్రతి అక్కర అవసరము నీ మహిమేశ్వరులు తీర్చిన ఆయన ఊహించలేని మేళ్లు, అద్భుతాలు, ఆశ్చర్యకరాలు వారి జీవితంలో జరిగించండి. మహిమతో వారు నింపండి అయ్యా. నీ మహిమలో, నీ ప్రభావంలో మా ప్రియులు మరింత గొప్పగా వాడబడ్డానికి ముందు కొనసాగడానికి సహాయం చేయండి. మా పట్ల నువ్వు కలిగిన ఉద్దేశాలను బట్టి, నీ కృపా వాత్సల్యతను బట్టి, కృపా సమృద్ధిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. Amen. Amen. God bless you, dear friends. Once again, I wish you a very, very happy and prosperous New Year 2025. God bless you all. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి.
వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.